ఎత్తు కూర్చుంటది. అలాగని ఓడిపోయానని ఒప్పుకోదు అది ఎప్పుడు. అదే సమయంలో వీళ్ళు 4 రోజులు వేసేసి చిరాకేసి ఎంతసేపు ఆ కుక్కల్ని చంపుతాం అని వదిలేస్తారు. అట్టగే మనం కూడా రేపు పొద్దున పాకిస్తాన్ పాలస్తీనాగా మారుద్ది భవిష్యత్తులో. మనం ఇజ్రాయెల్ లాగా మారుతాం భవిష్యత్తులో. ఎప్పుడు ఉగ్రదాడి ఇక్కడికి వచ్చో 10 మందిని చంపగానే వెళ్ళి వాళ్ళు 100 మందిని చంపొస్తాం. అది శాశ్వతంగా చేయబోతున్నామన్న సంకేతం అంతే. ఒక రకంగా తాజాగా మోడీ గారు చేసిన వ్యాఖ్యలు సింధూర్కి సంబంధించి, అంటే ఈసారి ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా అంతకు మించిన స్థాయిలో మనం యుద్ధం అనేది కంటిన్యూ చేస్తానే ఉంటాము అని ఒక సంకేతం ఇచ్చారా? అదే టైంలో పాక్ కూడా హెచ్చరికిస్తున్నారు. పాకిస్తాన్కి పర్మనెంట్ సలహా, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఏ ఉగ్రచర్య చేసినా నీ మీదకి మిస్సైళ్లే వేస్తాం, సర్జికల్ స్ట్రైక్స్ కూడా వెయ్యం, మిస్సైళ్లే వేస్తాం, డైరెక్ట్ గా స్థావరాలనే కొట్టిపారేస్తాం అంతే. యుద్ధమే చేయబోతున్నాం. యుద్ధమే అన్నారు. ఇప్పుడు మొన్న 11 కొట్టారు, ఈ దఫా మళ్ళీ ఆడేదో తయారు చేసుకున్నాడు అనుకోండి, పొరపాటున 10 మంది వచ్చి ఇక్కడ 10 మందిని చంపారు అనుకోండి, మనం వెళ్ళి వాళ్ళు 1000 కొట్టి వస్తాం. మనంతా లెక్క 1:10 అనమాట. మొన్న మనకి 20, వాళ్ళకి 200, అది లెక్క. మేబీ అది ఏ పొరపాటు ఏ యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు అనుకోండి, 1:1000 అనే రకం, అది ఏమైనా జరుగుతుంది అక్కడ. అవును. కానీ భారతదేశానికి ఒక ముప్పు అయితే ఏమన్నా పొంచి ఉంటుందా ఇలాంటి ప్రకటనల వల్ల? పాక్ ఏ టైంలోనైనా, ఎందుకంటే ఇప్పటికీ పాక్ స్లీపర్ సెల్స్ అనేది మన మధ్యలోనే ఉన్నారు అనేది ఈ మధ్యన మొన్న ఆ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కానీ ఇలాంటి వాళ్ళు బయటపడుతున్నప్పుడు, మొన్న ఒక ఇద్దరు అక్కడ విజయనగరం జిల్లాలో ఇద్దరు బయటకు వచ్చారు, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఆ టెన్షన్ వాతావరణం ఏమైనా క్రియేట్ అవుతుందా? దానికి తగినట్టుగా